నాతో పాటు మా కోవిడ్ ఇంట్లో ఒక డ్రైవర్ వైజ్ అయితే తీసాను అనమాట. నేనైతే ఇండియాకి పంపిస్తున్నా. నేను గత 3 సంవత్సరాల నుంచి 2 ఏళ్లలో పని చేస్తున్నాను ఒకే జీతం. నేను 90 దినాలకే వచ్చా. ఇప్పుడు వచ్చేసి నాకు 120 దినాలు జీతం ఇస్తున్నారు. సో దివానీ పని ఉండదు. అండ్ కార్లు అయితే కడుక్కోవాలి. ఇంకేదైనా స్కూల్ డ్యూటీలు, హాస్పిటల్ డ్యూటీలు, జిమ్యా డ్యూటీలు అలాంటి పనులు ఖచ్చితంగా ఉంటాయి. దివానీ అంట ఇంట్లో కూర్చున్న తర్వాత అదే పదే మాట్లాడడం, గిరిగిరి పెట్టడం లాంటివి ఏముండవు. సమ్మర్ వచ్చినా వింటర్ వచ్చినా ఎడార్లో వాళ్ళకి ఫామ్ హౌస్ లేదన్నా బుక్ చేసుకుని అక్కడికి తీసుకుని వెళ్ళటం. 1 or 2 days వాళ్ళతో పాటు పెట్టుకుంటారు, లేదంటే ఇంటికి కూడా పంపించేస్తారు. వాళ్ళని వదిలిపెట్టేసి మనం వచ్చేయాల్సిందే. నేను అతను ఇద్దరం కలిసి మెలిసి పోయేసి వస్తూ ఉంటాం. ఫుడ్ విషయంలో ఎలాంటి టోకా ఉండదు. ఫస్ట్ టైం వేరే వాళ్ళని నమ్మి నేను మోసపోయా. అతను రాలేకపోవడం వల్ల కోవిడ్ వాళ్ళ దగ్గర నేను బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నా. కానీ ఈసారి మాత్రం మా ఫ్రెండ్ వాళ్ళ బామర్దికి ఇచ్చాను అనమాట. అతను వచ్చి మంచిగా పని చేసుకుంటా హ్యాపీగా ఉన్నాడంటే కోవిడ్ వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ లో ఇంట్లో పని మనిషికి కానీ లేదంటే డ్రైవర్ వీసా కానీ అడిగారంటే ఖచ్చితంగా మీలో ఒకరికి ఆ ఛాన్స్ ఇస్తా. సో వచ్చి హ్యాపీగా పని చేసుకోవచ్చు. శాలరీ అంత ఏమేమి ఉంటాయి ఏంటని చెప్పి మీరు తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో ప్రొఫైల్ కింద ఉంది, చూసేయండి. ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్, జై హింద్.